నమస్తే అండి. నమస్తే. మీరు ఏ సమస్య పైన ఇక్కడ ధర్నా చేయాల్సి వచ్చింది? మా భూములు వాళ్ళు ఫార్మసిటీ వాళ్ళు తీసుకుంటారు, మేము ఇవ్వము. మా ఉన్న భూమి మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూమి మేము ఎవరికి ఇవ్వము. మా పిల్లలకు జాబులు కూడా లేవు. ఆ భూమి ఉంటేనే కదా మాకు బతుకుదరు, అందుకే మేము ఇవ్వము మేడం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మాసిటీ నెంబర్ 31 కూడా రద్దు చేయాలి అనేసి కూడా పెట్టారు. సో దేని కారణంగా? మాకు వద్దు, మరి వాళ్ళు తీసుకుంటామని అంటారు, మేము ఇవ్వము. కంప్లీట్ గా అసలే ఇవ్వము. ఉన్న భూములను అట్లనే ఉంచుకుంటాం, మేము తరతరాల నుంచి ఉన్నది కాబట్టి అట్లనే ఉంచుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారంటారు. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటుంటా అంటున్నారు, కానీ మేము ఇవ్వము. మాకు ఏమొద్దు, ఫార్మసిటీ అవసరం లేదు. మా భూములు మా పంటలు పండించుకొని తిని ఉంటాం. మీకు ఇంతకు ముందు వరకు ఏ సమస్య రాలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? మాకు ఏ సమస్యలు అంటే ఏ సమస్యలు మాకు మేము ఇవ్వమనే అంటున్నాం గట్టిగా, అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఇవ్వమని రేవంత్ రెడ్డి సార్ కూడా మేము చెప్తున్నాం. రేవంత్ రెడ్డి మాకు మేము ఇవ్వమని గట్టిగా అదే అడుగుతున్నాము. మాకు ఇవ్వము అంతే. అంటే ఇవ్వమంటుంటే ఏమన్నా మీ పైన దాడులు కానీ దాడులు చేస్తుండ్రు, వస్తున్నాము ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు సార్ వాళ్ళు. మేము ఇవ్వమని మేము అంటున్నాం. అంటే దేనికోసం అడుగుతున్నారంటారు? భూములు ఫార్మసిటీ టీచర్ సిటీ చేస్తామంటారు. అప్పుడేమో ఫార్మసిటీ అన్నారు, ఇప్పుడేమో టీచర్ సిటీ అంటారు. మాకు అవసరం లేదు టీచర్ సిటీ, ఉన్న భూములు ఉంటే చాలు మాకు, అంతే. మాది యాచారం మండలం మేడిపల్లి గ్రామం. నా పేరు గోదాసు నరసింహ. మాకు గత గవర్నమెంట్ భూమి ఫార్మసిటీ అని భూములు లాక్కుంది కొన్ని. అయితే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు లాక్కుర్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే, మేము భూమి అమ్ముకోకుర్రి, భూమి వద్దు, కోట్లలో విలువ వేసే భూములు, మీ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి, మీరు చేసుకునేది వ్యవసాయము అది అని చెప్పారు. చెప్తే మేము ఒక 2500 ఎకరాల భూమి ఇక ఆన్లైన్ అది వద్దనుకొని మేము కేసు వేసుకున్నాం. ఆల్రెడీ కేసులో స్టే వచ్చింది మాకు కోర్టుకెళ్ళి. మేము అకౌంట్లలో వేసినాం, మేము అతేట్ల పైసలు వేసినాం, మీ భూములు ఉండవు పోతాయి అని, ఖచ్చితంగా భూములు ఇవ్వాలి, లేకుంటే మీ పైసలు అకౌంట్లో వేసినాం అని మమ్మల్ని బెదిరించి అదిరించి అది చేస్తారు అని. అప్పుడేమో ఇంతకుముందుకేమో వాళ్ళు మోసం చేసారు, భూములు గుంజుకోర్రు, వాళ్ళు బలవంతంగా ఇచ్చేసారు, మీకు లాస్ అయిపోయారు, మేము న్యాయం చేస్తామని ఈ ప్రతి ఒక్కరు కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ సీతక్క, ఈ లీడర్ మొత్తం వచ్చి తీర్మార్ మల్లన్న ప్రతి ఒక్కరు వచ్చి మీ భూములు మీకే ఉంటాయి, మీరు ఏం ఆశ్చర్యపడకండి, మీ ఫార్మసిటీ రాదు ఏం రాదు, మీ భూములు మీకే ఉంటాయి అంటే మేము నమ్మి కష్టపడి ఓట్లేసి కష్టపడి మాకు న్యాయం చేయాలని అనుకుంటే, మీకు పీసర్ సిటీ చేస్తాం, మీకు బాగా డెవలప్ అవుతుంది, మా భూములు మేము వేసుకొని మేము బతికేది, మాకు ఏ సిటీ మాకెందుకు, మాకు వ్యవసాయం వద్దు, మాకు ఏదో చేసుకుంటే మాకేం అవసరం, మా పిల్లలు మేము పొద్దున్న లేసి వ్యవసాయం చేసుకొని బతాం, జీవనోపాధి దాంతో మాకు ఆడు ఇచ్చిన లక్షల కోట్లు మాకు అవసరం లేదు, మా భూమి మాకే ఉండాలని మా డిమాండ్. అంటే ఈ భూములు ఇవ్వము అనేసి అంటుంటే ఏమన్నా మీ పైన దాడులు కానీ ఇలాంటివి ఏమన్నా చేపిస్తున్నారా? ప్రొడక్షన్ తోటి అసలు రోడ్లు అలివి చేస్తారు. స్టే ఉన్న భూములకు వస్తే బాగుండగానే తిరుగుతున్నాం ఆల్రెడీ. ఇక అమ్ముకున్న భూములలో ఏమైనా చేసుకోండి, ఏ సిటీ అయినా పెట్టుకో, ఏమైనా పెట్టుకో, ఉన్న భూములు క్లియర్ చేసి ఆన్లైన్ చేసి అని డిమాండ్ చేస్తున్నాం మేము. అంటే ఇది ఎంతవరకు కొనసాగిస్తానంటారు? ఈ ధర్నా కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు సాగిస్తానంటారు? ఎంతవరకు అయినా సాధిస్తాం. ప్రాణం పోయినా గుర్తగానే ఆయన భూమి చేయలేదు, ఖచ్చితంగా సాధించేదే. మా భూములు మాకు ఉన్నంత వరకు మాకు ఆన్లైన్ చేసి మాకు క్లియర్ చేసినంత వరకు ఎంత కాడికైనా సరే, మా ప్రాణాలు పోయినాకైనా సరే, కానీ భూమి సాధించినాక మేము ఊకునే సమస్య లేదు. ఏ పోలీసు వాడు వచ్చినా, ఎవరు కాల్చినా గానీ ఒకరిని కాల్చవచ్చు, నలుగురిని కాల్చాడు. మా భూమి కొరకే అడుగుతున్నాం, ఆయన ఆస్తులు అడుగుతలేము, అని రైతు బంధు ఏమంటలేము, రైతు బీమా ఏమంటలేము, ఆడు మాకు నెలకు 10,000 అని అంటలేము. మా భూముల పంట పండించుకుంటే మాకు హక్కులు నెరవేర్చు అంటున్నాం, ఆన్లైన్ ఓపెన్ చేయంటున్నాం. మా పిల్లగాని పెళ్లి చేసుకుంటాం, నా దగ్గర డబ్బులు లేవు, వాటి దగ్గర అమ్ముకుంటా, 10 గుంటలు అమ్ముకుంటా, మొత్తం టీఆర్ఎస్ పేరు ఎందుకు వస్తుంది? మా భూములు ఆడు సంపాదించుకున్నాడా, వాని తాత సంపాదించిండా? మా భూములు మాకు కావాలని అంటున్నాం. మాకు ఆ సమస్య లేదొద్దు, మాకు ఆన్లైన్ చేసి మా ఉన్న భూములు మాకు క్లియర్ చేసిస్తే మాకు అదే సంతోషం. ఆ భూములు మాకు క్లియర్ చేసి సంతోషంగా మాకు ఆన్లైన్ చేసిస్తే ఈ గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు చెప్పి ఇంతకంటే మేలు ఎవరు చేయరా అని ఆలోచిస్తాం.
ఆన్లేక వీడు మోసం చేస్తే ఇంకా ఈడు మోసకారే ఆడు మోసకారే అనేది అవుతుంది కదమ్మా. ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే తర్వాత ఏ చర్యలు తీసుకుంటానంటారు? ఏ చర్య తీసుకున్నా మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. దేనికైనా సిద్ధమే, మా పానం పోయినా గానీ మేము భూమి అయితే ఇయ్యము. ఏదైనా సిద్ధమే, భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. మాకు ఎటువై న్యాయం చేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మేము మాటిచ్చి వచ్చినాం, మంత్రులమైన ముఖ్యమంత్రులమైన ఈ రైతులకి న్యాయం చేసి ఉన్న భూమి పోయింది తీసుకో, ఉన్న భూమి క్లియర్ చేసి ఆన్లైన్ చేసి చేసిస్తే మాకు చాలా సంతోషం. రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి పోరాటం అనేది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అవుతున్నదండి. ఎందుకంటే రైతులు ఆ రోజు కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెట్టాలనే ఉద్దేశంతో 10,000 ఎకరాలు సేకరించారు. ఈ సేకరించినటువంటి యొక్క భూమిలో అప్పుడు ఎలక్షన్లప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు రైతులకు, మమ్మల్ని గెలిపిస్తే ఈ కేసీఆర్ గారు ఏదైతే భూములను సేకరించిండో ఆ సేకరించి భూములు మీకు ఇచ్చేస్తా అని చెప్పారు. చెప్పేసిన తర్వాత మా మేనిఫెస్టోలు కూడా పెట్టామని చెప్పి తీరా ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులకు ద్రోహంగా అన్యాయం చేస్తున్నారు. ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి యొక్క చేయాలి, కానీ కోర్టులో ఏం చేస్తాడు, కోర్టులో పోయి ఏం చేస్తాడు, అప్పుడే పెట్టి ఫార్మాసిటీ పెడతాడు, బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తాడు, ఫ్యూచర్ సిటీ కడతాం అంటారు. ఫ్యూచర్ సిటీ కడతామని చెప్పి ఈ 10,000 ఎకరాలు సరిపోలేదు, దాదాపు 30,000 ఎకరాలు సేకరించిండు. ఈ 30,000 ఎకరాల్లో దాదాపుగా ఎవరు ఉన్నాయండి, బడుగు బల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాలకు చెందినటువంటి రైతుల యొక్క 2 ఎకరాల 3 ఎకరాల భూములు గుంజుకొని ఈ రోజు వాళ్ళకు సరైన ధర చెల్లించక ఈ రోజు ఇవే భూములను తీసుకుపోయి కార్పొరేట్ సంస్థలకు 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకుంటూ ఒక బ్రోకరేజ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అన్నాడు ప్రజలకు సేవ చేయాలి, కానీ ఆ విధంగా సేవలు చేయకుండా ఈ రోజు ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పైకి వచ్చినని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు మీ యొక్క వ్యవహారం చూస్తుంటే రైతులకు గుంజుకున్నటువంటి రైతులకి ఇవ్వండి, లేకపోతే రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో మాకు ఆన్లైన్ లో ఎక్కించండి. ఎందుకంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది, ఆ యొక్క నోటిఫికేషన్లు కానీ అదే విధంగా అవార్డ్స్ కానీ రద్దు చేసి ఏం చేయాలి, మొదటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయమండి. ఆ విధంగా స్టార్ట్ చేయకుండా ఈయన ఏం చేశాడు, కనీసం కౌంటర్ కూడా వేయకుండా ఒక పిల్లేసి ఏం చేశాడు, మీరు ఆ ఫార్మసిటీ అనకుండా ఫ్యూచర్ సిటీ అని బట్టి ఇంకా 30,000 సేకరిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు చెందినటువంటి యొక్క 30,000 ఎకరాలు సేకరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, రైతులు అందరు భూములు గుంజుకొని నువ్వు రేపు ఏమి తింటావు? అందులో ముఖ్యంగా ఈ యొక్క యాచారం గాని, మేడిపల్లి గాని, కుర్మద్ది గాని, తాటిపర్త గాని ఇవన్నీ కూడా హైదరాబాద్ కు 40 కిలోమీటర్లు. నువ్వు ఫార్మసిటీ పెడితే ఆ యొక్క పొల్యూషన్ అనేది హైదరాబాద్ కు వస్తుంది. హైదరాబాద్ కు వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో భోపాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా మనం మర్చిపోలేదు. కాబట్టి రేపు ఈ ఫార్మసిటీ పెట్టడం వల్ల రేపు భోపాల్ లాంటి సంఘటన జరగదని గ్యారంటీ ఉంది. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులు ఏదైతే వాళ్ళు గుంజుకున్నటువంటి 2,500 ఎకరాలు ఉన్నాయో వాళ్ళు హైకోర్టు చెప్పినట్టు వాళ్ళను ఆన్లైన్ లో ఎక్కించండి, ఆన్లైన్ లో ఎక్కించి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చండి. కాబట్టి ఆ 10,000 ఎకరాలు ఏదైతుందో ప్రజల కోసం ఉపయోగించండి. ఆ విధంగా చేయకుండా ఈ రైతులు చేసేటువంటి ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. రేవంత్ రెడ్డి, నువ్వు ఈ రోజు రాష్ట్రంలో అనేక వర్గాలకు, రైతులకు కానీ విద్యార్థుల యొక్క ఫీ రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగస్తులు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ యొక్క బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్ననే ఏదో 2,000 రూపాయలు 2,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాడు. అదేవిధంగా పిల్లలకు రియంబర్స్మెంట్ ఇయ్యక ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి పిల్లలందరూ ఈ రోజు చనిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఈ విధంగా
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతులైతే ఏదో కోరుతుందో ఆ రైతుల డిమాండ్ నెరవేర్చాలని సందర్భంగా తెలియజేస్తారు. ఇంకొకటి ఏంటంటే భూములు ఇవ్వము అనేసి అంటుంటే కూడా పోలీస్ వాళ్ళని లేదంటే వాళ్ళని వీళ్ళని పంపించి దాడులు కూడా చేపిస్తున్నారంట. దీనికి మీరేం చెప్తారు? నిజంగా మేము చూస్తున్నాము వీళ్ళు ఏం చేశారో, ఎవరైతే స్టే ఉన్నటువంటి భూములు, అదేవిధంగా కోర్టు స్టే ఉన్నటువంటి భూముల్లో కోర్టు నోటిఫికేషన్ రద్దు చేసిన భూములకు వెళ్ళిపోయి పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క రైతులను భయకంపితులు చేసి వాళ్ళ అన్యాయంగా వాళ్ళ యొక్క భూములు చదును చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, చట్టాన్ని రక్షించేటువంటి ప్రభుత్వం, చట్టాన్ని రక్షించేటువంటి యొక్క పోలీసులు వీళ్ళు వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి రైతులు ఎట్లా పాటిస్తారని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాను, దయచేసి రైతులైతే ఏ యొక్క కోరికలు కోరుతున్నారో, ఏ యొక్క ఆన్లైన్ ఎక్కించడం కానీ, రిజిస్ట్రేషన్ చేయడం కానీ, వాళ్ళ భూములు వాళ్ళకు 2500 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళవి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ న్యాయం జరగకపోతే ఇంకా ఎంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది సార్? ఈ రోజు రైతులు చాలా తీవ్రంగా వారి ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భూములు పోతే వాళ్ళకు బతికే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ జీవితాలే ఈ రోజు అగమ్య గోచరం అవుతాయి. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వారు చేసేటువంటి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా సంఘీభావనం చేస్తున్నారు. మా సంఘాలు చేసిన డిమాండ్ సపోర్ట్ చేస్తున్న సందర్భంగా